వాయుసేన తన ఫైటర్ జెట్లను మరింత బలంగా మార్చే మిషన్ లో బిజీగా ఉంది. భారత ఫైటర్ జెట్లకి శక్తివంతమైన మిసైల్స్ ని అమర్చే పని జరుగుతోంది. ఒక్క దెబ్బతో శత్రువులను సర్వనాశనం చేసే శక్తి ఈ ఆయుధాల్లో ఉంది. అయితే ఈ మిషన్ లో ఉన్న అసలైన వ్యూహం ఏంటి? పాకిస్తాన్ ని వణికిస్తున్న ఆ ఆయుధాలు ఏంటి? ఆకాశంలో అగ్గి పిడుగులు, యుద్ధ మేఘాలను చీల్చే ఫైటర్ జెట్లు, ఉగ్రదేశం అహం అణిచే యుద్ధ విమానాలు, మరింత శక్తివంతంగా వాయుసేన. శత్రు దేశాల కుట్రలను దృష్టిలో పెట్టుకుని వైమానిక దళం శక్తిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తోంది భారత్. 2027 నాటికి అత్యాధునిక ఫైటర్ జెట్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది భారత్ లక్ష్యం. ఈ మిషన్ లో భాగంగా ఫైటర్ జెట్లను అప్గ్రేడ్ చేయనుంది. అందులో MiG-29, మిరాజ్ 2000, సుఖోయ్ 30 MKI ఉన్నాయి. సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్లను బ్రహ్మోస్ లో అమర్చేలా అప్గ్రేడ్ చేయనుంది. ఈ ఏడాది చివరిలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2027లో ఈ ఫైటర్ జెట్లు వాయుసేనకు డెలివరీ అవుతాయి. బ్రహ్మోస్ తో మాత్రమే కాదు, ఇతర స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, సాంకేతికతలను కూడా అభివృద్ధి చేయడానికి IAF ప్రయత్నిస్తోంది. స్వావలంబన, ఆధునికీకరణ సాధించడానికి చేపట్టిన ఆత్మనిర్భర్ భారత వాయుసేనకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. జెట్ విమానాలు, హెలికాప్టర్ల బలగంతో ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను తీటుగా ఎదుర్కొనే సత్తాని భారత వాయుసేన చూపిస్తుంది. ఇప్పటికే భారత వాయుసేన శక్తిని ప్రపంచం చూసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని ఎదుర్కొనే సత్తా శత్రు దేశాలకు లేదు. రాబోయే రోజుల్లో భారత్ కు ఎదురెళ్లటం అంటే శత్రు దేశాలు చావుని కొని తెచ్చుకోవటమే అవుతుంది. స్వావలంబన, ఆధునికీకరణ సాధించడానికి చేపట్టిన ఆత్మనిర్భర్ భారత వాయుసేనకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. జెట్ విమానాలు, హెలికాప్టర్ల బలగంతో ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను తీటుగా ఎదుర్కొనే సత్తాని భారత వాయుసేన చూపిస్తుంది. ఇప్పటికే భారత వాయుసేన శక్తిని ప్రపంచం చూసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని ఎదుర్కొనే సత్తా శత్రు దేశాలకు లేదు. రాబోయే రోజుల్లో భారత్ కు ఎదురెళ్లటం అంటే శత్రు దేశాలు చావుని కొని తెచ్చుకోవటమే అవుతుంది.